అమెరికాలో జెఫ్రీ ఎప్స్టీన్ పేరు మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తోంది. 5 సంవత్సరాల క్రితం జైలు గదిలో అతను ఆత్మహత్య చేసుకున్న అతని చుట్టూ తిరిగిన రహస్యాల కథ మాత్రం ఇంకా ముగియలేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న ఎప్స్టీన్ ఫైళ్లు ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. జెఫ్రీ ఎప్స్టీన్ రాజకీయ నాయకుడు కాదు, సినీ తార కూడా కాదు. కానీ ప్రపంచంలో అత్యంత శక్తివంతుల మధ్య తిరిగిన వ్యక్తి. అపర కుబేరుడైన ఎప్స్టీన్ అతనికి సొంతంగా ఉన్న లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఒక చిన్న దీవిని తమ కామ క్రీడలకు అడ్డగా మార్చుకున్నాడు. ఇక్కడ చిన్న పిల్లలపై లైంగిక దాడి జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల కథలు దాదాపు ఒకేలా ఉన్నాయి. చిన్న ఉద్యోగ ఆఫర్లు, ఆకర్షణలు, తర్వాత బెదిరింపులు. లోపల జరిగినవి బయటికి చెప్పాలంటే చంపేస్తామని హెచ్చరికలు. ఎప్స్టీన్ ఒంటరిగా ఇదంతా చేయలేడని చాలామంది నమ్ముతున్నారు. అతని వెనుక ఒక వ్యవస్థ పనిచేస్తుందా, అతన్ని రక్షించిన శక్తులు ఉన్నాయా అనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. అసలేంటి ఎప్స్టీన్ ఫైల్స్? ఇప్పుడు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన పత్రాలు ఈ కేసును మరింత వేడెక్కించాయి. కోర్టు రికార్డులు, ఈమెయిల్స్, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్స్ ఇవన్నీ కలిసి లక్షల పేజీల డాక్యుమెంట్లు బయటికి వచ్చాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ప్రముఖుల పేర్లు కనిపించడంతో సంచలనం రేగింది. మాజీ అమెరికా అధ్యక్షురాలు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ యువరాజు ఆండ్రూ, హిల్లరీ క్లింటన్ వంటి పేర్లు కోర్టు పత్రాల్లో ప్రస్తావనకు వచ్చాయి. అలాగే ఎలాన్ మస్క్, రిచర్డ్ బ్రాన్సన్ వంటి వ్యాపారవేత్తల పేర్లు కూడా విమాన లాగ్స్ లేదా కమ్యూనికేషన్ రికార్డుల్లో కనిపించాయి. చివరికి మన భారతదేశానికి చెందిన ప్రముఖుల పేర్లు కూడా ఉండడం సంచలనంగా మారింది. అయితే వీరిలో చాలా మంది తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఎప్స్టీన్ 2002 నుంచి 2005 మధ్య ఫ్లోరిడాలో యువతులను లైంగిక దోపిడీకి గురి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2019లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సమయంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సహచరురాలు గ్లిస్లెన్ మ్యాక్స్వెల్ ప్రస్తుతం 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తోంది. మరోవైపు ట్రంప్ మరియు ఎప్స్టీన్ మధ్య ఉన్న సంబంధం కూడా పెద్ద చర్చగా మారింది. వీరిద్దరి ఫోటోలు, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్ వివరాలు బయటికి వచ్చాయి. వీరిద్దరి ఫోటోలు అమెరికా రాజకీయాల్లో చిచ్చు రేపుతున్నాయి. ట్రంప్ పేరు ఈ స్థాయిలో బయటికి రావడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ప్రజలు ఎందుకు ఇంత ఆసక్తిగా చూస్తున్నారు? కారణం ఒక్కటే, ఇంకా అనేక ప్రశ్నలు సమాధానం లేకుండా ఉన్నాయి. ఫ్లోరిడాలో ఎప్స్టీన్కు ఎందుకు తేలికైన శిక్ష విధించబడింది? అతని వెనుక మరెవరైనా ఉన్నారా? జైల్లో అతని మరణంపై పూర్తిగా స్పష్టత ఉందా? ఎప్స్టీన్ ఫైళ్లు కేవలం ఒక కేసు పత్రాలు కావు. అవి అధికారం, డబ్బు, ప్రభావం, రహస్యాల కలయిక. ప్రతి విడుదల కొత్త పేరును తెస్తోంది. కానీ పూర్తి నిజం ఇంకా బయటకు రాలేదు. అసలు ప్రశ్న మాత్రం అదే, ఇంకా విడుదల కాని పత్రాల్లో ఏముంది? ఇంకా ఎవరి పేర్లు బయటికి రావాల్సి ఉంది? ప్రపంచం ఇంకా ఆ సమాధానాల కోసం ఎదురు చూస్తోంది.